జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాశుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి. ఈ అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక దినదిన అభివృద్ధి చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఒకటి, ఎంతైతే అభివృద్ధి ఉందో అదే విధంగా అదే తత్వంగా మీకు నరదిష్టి, నరఘోష కూడా కనబడుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి విధానాలు ఉన్నాయో మీకు ఎవరైనా సరే మీ పక్కన, మీ వెనకన, మీ ముందున, మీ చుట్టుపక్కల ఉన్న వారు మాత్రమే మీ శత్రువులను గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా పర్సనల్ గా పేజెస్ ఉంటే గనక అవి ఎదుటి వారికి షేర్ చేయకండి. మీ సంబంధించిన ఏదైనా విషయం ఉందంటే గనక డబ్బుకు సంబంధించిందైనా, ఇంకా ఇక్కడ దాచిపెట్టిందైనా, ఏదైనా మీరు చేయాలనుకుందైనా సరే ఎవరికి చెప్పకుండా చేసుకోండి. ఎవరికైనా చెప్పారంటే ఆ పని ఆగిపోతుంది. కాబట్టి ఈ నరదిష్టి, నరఘోష కాకుండా ఈ యొక్క శని భగవాని అశుభ దృష్టి కూడా ఉంటుంది ఈ మాసంలో. ఏదైనా ఇంకోటి ఏంటంటే మీకు పూర్వీక దోషం, పూర్వీక శాపం, పోయినటువంటి పండగ సందర్భాల్లో మీరు మాలయాల్లో చేయలేనటువంటి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి వారికి అది కూడా బాధిస్తుంది. కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా కన్యారాశి వారు చేయవలసిందంటే పెద్దలకి చేయాల్సిన కార్యక్రమాలు చేయనటువంటి తత్వంలో ఉంటే గనక వారు దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, స్నానాలు ఆచరిస్తే గనక అది సానుకూలంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు విషయాలన్నీ కూడా క్లుప్తంగా పెట్టుకుంటే మీరు ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే కనుక ఏదైతే మీకు వస్తు వాహనాలు అనుకూలంగా కావాలో, ఏదైతే స్థలాలు రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగుండాలనుకుంటారో ఏదైనా పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయండి. పెట్టుబడి పెట్టి వ్యాపారాలు మీరు చేయకండి, నష్టపోతారు, లాభం పొందరు. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు పనికి రావు. ఏదైనా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో. ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తూ పెళ్లి కానటువంటి వారు, స్త్రీ పురుషులు ఎవరైతే కన్యా రాశిలో ఉన్నారో వారికి సానుకూలంగా ఉండేసి ఈ రోజు పెళ్లి సంబంధం కుదిరి రేపే పెళ్లి అనుకునే విధంగా సానుకూల వాతావరణం కూడా మీకు కనిపిస్తా ఉంది. అలానే ఈ యొక్క కన్యా రాశి వారు మరొక విషయం ఏంటంటే ఏదైనా ట్రస్టులు కానీ, ఆశ్రమాలు కానీ, ఏదైనా కంపెనీలు కానీ నిర్వర్తించాలి, 10 మందికి నేను ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటే కనుక ఈ మాసంలో వచ్చేటువంటి 19వ తారీఖు తర్వాత కనుక ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మీరు పరిహారాలతో పాటు ఇంకొకటి కూడా చేయాలి. ప్రతిరోజు కూడా మీకు కుదిరితే 1-2 సాంబ్రాణి కడ్డీలు ఏదైనా ఒక ఆలయంలో వెలిగించండి, మీకు మంచి జరుగుతుంది. లేదా ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందిరం దగ్గర వెలిగించండి. మీరు ప్రతిరోజు కూడా మీకు మీరుగా మిరియాలు 1-2 తినేసేయండి ఉదయాన్నే. కన్యా రాశి వారికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఇది. మిరియాలు 1-2 తినడం వల్ల మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు అన్ని కూడా మీకు తీరిపోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఆరోగ్య సమస్యలు అయితే మీకు ఏదైతే కళ్ళు ఉంటాయో, కళ్ళు, ముక్కు, నోరు, ఇలా ఈఎన్టీ అంటారు, ఈ ఈఎన్టీ సమస్యలు మీకు బాధించేలా కనిపిస్తూ ఉన్నాయి. అలానే స్టమక్, మోషన్స్ ప్రాబ్లం కూడా మీకు బాధించేలా కనిపిస్తున్నాయి. కాబట్టి బద్ధకమైనటువంటి విషయం కూడా మీకు బాధిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే ఉందో దీని అందరికీ కూడా పటాపంచి చేయాలనుకుంటే కనుక ఏదైనా మెడిటేషన్, యోగా లాంటి ప్రయత్నాలు కూడా మీరు చేయొచ్చు. అలానే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ కూడా మీరు అనుకున్న గురువు గారు మీరు చెప్తున్నారు కానీ మాకు ఈ పనులు జరగట్లేదు, మరి జాతకంలో లోపం ఉందా, జాతకంలో సమస్య ఉందా, ప్రాబ్లం ఉందా అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది. అది జాతకంలో కాదు, మనకు తెలియకుండా మన వెనక ఎవరైనా శత్రువు ఉండుంటారు. మనకు తెలియకుండా మన సేవ్ బ్లాష్ శత్రువుగా మారుంటారు. వారు ఏం చేస్తారంటే మనకు తెలియకుండా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఈ రోజుల్లో ఏ టెక్నాలజీ ద్వారా కూడా చేసేటువంటి విధానాలు చాలా ఉన్నాయి.
మనం అంటే నచ్చని వాళ్ళు, మన తెలివితేటలకు ఇప్పటి ఇష్టం లేని వారు, మన ఎదుగుదల తట్టుకోలేని వారు అందరూ కూడా మన మీద పడి ఏడ్చే వాళ్ళందరూ కూడా చేయించేటువంటి విధానం లేదు అని చెప్పలేము. కాబట్టి ఇప్పుడు గురువు గారు చెప్పింది జరగట్లేదు అంటే కనుక మీ లోపల ఏదో ప్రాబ్లం ఉన్నది, మీకేదో సమస్య ఉన్నది అని అర్థం చేసుకోండి. ఆ సమస్యని చూడాలి అంటే గనక సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే సంప్రదించండి. ఆ గురువుకే మాత్రమే ఆ సమస్య అర్థమవుతుంది. ఆ సమస్యకి పరిష్కార మార్గం కూడా చూపించే విధానం ఉంటుంది. దానితో పాటు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి చిన్న చిన్న పరిహారాలు అయితే మీరు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి ఈ అక్టోబర్ మాసంలో. అయితే మనకి ఈ రాశి వారు గనక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ ఒక దేవాది దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిందంటే కనుక ఏదైనా సరే వైష్ణవాలయం అంటే కనుక విష్ణుమూర్తి, రాముల వారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, ఇలాంటి ఆలయాల్లో కనుక ఏదైనా వారంలో ఒక బుధవారం లేదా ఒక గురువారం రోజున పులిహోర నైవేద్యంగా సమర్పించుకోవాలి. నిమ్మకాయ అయినా పర్వాలేదు, అదే చింతపండు అయినా పర్వాలేదు. ఈ పులిహోర నైవేద్యం సమర్పించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆందోళన, చికాకు అవన్నీ కూడా తొలగిపోయేసి మనకి శత్రు యొక్క భయంతో పాటు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్ని కూడా మనకి నెరవేలా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం మనం నిర్వర్తించుకోవాలి. అలానే దీనితో పాటు ఎవరికి వారు ఈ నరదిష్టి ప్రభావితం కూడా మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నరదిష్టి కూడా మనకు తగ్గేలాగా ఈ రాశి వారు పర్టికులర్ గా ప్రతిరోజైనా లేదా వారంలో ఒక్కరోజైనా సరే గురువారం లేదా శనివారం రోజున సాయం సంధి వేళలో కనుక ఇది మనకి పిటక్రియ అని ఉంటుంది. అంటే పటిక, మనకి ఇంటికి కట్టుకునే దిష్టి దోషాలు పోయేదానికి ఇంటికి కట్టుకునేటువంటి పటిక ఉంటుంది. ఆ పటిక ఒక 50 గ్రాములు సుమారుగా తీసుకొని, అంటే కాటా వేసుకోవాలనేది అవసరం లేదు, చిన్న సుమారు ఒక 50 నుంచి 100 గ్రాములు సుమారుగా ఆ పటిక తీసుకోండి. తెల్ల ఆవాలు 1 టీ స్పూన్ తీసుకోవాలి. అలానే గ్రీన్ కలర్ అంటే పచ్చిగా ఉండేటువంటి నిమ్మకాయ 1 తీసుకొని ఎవరికి వారే తల చుట్టూ క్లాక్ వైజ్ గా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు ఇలా దిగజారుగా తీసుకున్నటువంటి ఒక 7 టైమ్స్ తీసేసుకొని ఆ నిమ్మకాయ ఇంటికి దూరంగా వెళ్ళేసి కాలి కింద పెట్టేసి తొక్కేయాలి. ఎడంకాలు పెట్టి కింద పెట్టి తొక్కేయాలి. ఆ పటిక అలానే ఆవాలు ఆ పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేసేస్తే కనుక మనలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా తగ్గిపోతుంది, ఆందోళన కూడా తగ్గిపోతుంది, శత్రు భయం కూడా తగ్గిపోతుంది. ఏదైనా మనం ముందుగా అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరటానికి కూడా పనిచేస్తుంది. అలానే ఇక పోయిదట మీరు ఏది కూడా ఈ యొక్క అనుగ్రహాలతో పాటు అలానే మనకి దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మరొక రెమెడీ కూడా చేసుకుంటే చాలా మంచిది. నవగ్రహాలు ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఈ నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఏదైనా శనివారం లేదా మంగళవారం 9 ఉదయం సమయంలో చేయాలి. ప్రదక్షిణ చేసుకుంటూ శనీశ్వరునికి, అంటే గ్రహాలన్నీ కూడా కొంచెం మార్పులు చేర్పులుగా ఉన్నాయి కాబట్టి అలానే శని భగవానుడు వచ్చేసి రాశి వారికి మనకి వెనకంజులో ఉన్నారు, అంటే వెనక చూపులో ఉన్నాడు అనమాట. అలానే ముందు చూపు రావాలంటే నవంబర్ 23 తర్వాత వస్తుంది. కాబట్టి ఆ నవంబర్ 23 తర్వాత కూడా ఈ రెమెడీ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుని మంగళవారం లేదా శనివారం ఆ నవధాన్యాలు అనేది నవగ్రహాల మీద వేయాలి. అలానే శనీశ్వరుడి దగ్గర ఒక చిన్న మొల, ఒక చిన్న బిల్లం గెడ్డ, అలానే దీపారాజన చేయాలి. నువ్వులను కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకొని ఖచ్చితమైనటువంటి అదృష్టాన్ని మీరు పొందేలా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.